సందీప్ రెడ్డి వంగ అంటేనే ఓ సెన్సేషన్. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేసిన సందీప్ అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు. ఇక రణ్బీర్ కపూర్ తో చేసిన యానిమల్ మూవీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపేసింది. అయితే ఈ సినిమాలకు కలెక్షన్స్ తో పాటు విమర్శలు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. అలా అని సందీప్ తనని విమర్శించిన వారిని వదిలిపెట్టే రకం కాదు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళను ఓ ఆట ఆడుకుంటూనే ఉంటాడు. ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా బల్లగుద్ది చెప్పేస్తాడు. అది ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఇచ్చి పడేస్తూ ఉంటాడు. తాజాగా ఇండైరెక్ట్ గా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనికి కౌంటర్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యాడు. ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్న సందీప్ ఇందులో హీరోయిన్ గా దీపికాను సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆమె పెట్టిన కండిషన్స్ కారణంగా సందీప్ పక్కకు పెట్టినట్లుగా తెలిసిందే. ఫైనల్ గా యానిమల్ బ్యూటీ ట్రీప్తి డ్రీమీని లాక్ చేశారు. కానీ దీపికా విషయంలో సందీప్ ను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ మీడియాలో వరుసగా కథనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ సందీప్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. ఇటీవల నేను ఒక అగ్ర కథానాయికకు కథ చెప్పాను. 100% నమ్మకంతో ఆమెకు వివరించాను. దర్శకులు నటీనటులకు కథ నరేట్ చేశారంటే వారి మధ్య అనాధికారిక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క. దీని ప్రకారం స్టోరీని ఎవరికీ చెప్పకూడదు. కానీ ఆమె ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసి లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక యువ కథానాయకును ఎదగకుండా చేయడం, ఎంతో కష్టపడి రాసుకున్న నా కథను లీక్ చేయడం, ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే? దర్శకుడిగా నేను కథ రాయడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతాను. నాకు సినిమానే ప్రపంచం. ఎప్పటికీ దీన్ని మీరు అర్థం చేసుకోలేరు. కావాలంటే నా స్టోరీని మొత్తం లీక్ చేయండి, నేనేం భయపడను అంటూ డర్టీ పిఆర్ గేమ్స్ హ్యాష్ట్యాగ్ జోడించాడు సందీప్. ఇక ఆయన దీపికా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ఈ పోస్ట్ ఆమె గురించేనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.